జనసేన కూడా పోటీ చేయడానికి రెడీలో ఉంది. భారతీయ జనతా పార్టీ పొత్తు ఓకే అంటే ఓకే, లేకపోతే మనం విడిగా పోటీ చేయాలని ముందే అనుకున్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ గానీ, ఆ శంకర్ గౌడ్ గానీ అప్పుడే చెప్పారు, తెలంగాణలో పోటీ ఖాయం, పొత్తా కాదా అన్నటువంటి తర్వాత. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తేల్చి చెప్పేసింది కాబట్టి ఈ హైదరాబాద్ కార్పొరేషన్తో పాటుగా ఆ 3 కార్పొరేషన్లకు, ఏదైతే హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి కార్పొరేషన్ లేదా ఒకప్పటి జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేస్తున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలని జనసేన కూడా సీరియస్గా తీసుకోబోతోంది. వాళ్ళకి ఎన్ని స్థానాలు వస్తాయి, ఎన్ని స్థానాలలో ప్రభావితం చేయగలరు, ఇది లెక్కేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళతో పొత్తుకు ఎగబడాలని. ఇప్పుడు ఆంధ్రాలో క్రిందటిసారి 6% ఓట్లే వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ ఏం లెక్కేసుకుంది లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు 2024 అప్పుడు 2019లో 6% ఓట్లు వచ్చినటువంటిది కనీసం ఇంకొక 3-4% పెరుగుతాయి. 10% ఓట్లు వాళ్ళకు ఉంటాయి జనసేన వాళ్ళకి. అదే సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇంకొక 5% చీల్చుతుంది. ఇది వీళ్ళు మనతో కలవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమిగా యాడ్ అవుతుంది. భారతీయ జనతా పార్టీకి 3-5% లెక్క ఉంటుంది. ఈ 3 కలిపితే గెలుస్తామని ఎట్లయితే లెక్కలేసి జనసేనతో పొత్తుకు ముందుకు వచ్చిందో అదే తరహాలో తెలంగాణలో కూడా ఎవరో ఒకళ్ళు తప్పనిసరిగా పొత్తుకి ముందుకు వస్తారు, తాము తమ బలాన్ని నిరూపించుకుంటే అన్న ఆలోచనలో ఉంది. అందుకనినే అక్కడ పోటీ అనివార్యంగా ఉంది. జనసేన అయితే పోటీ చేయడానికి రెడీ అవుతుంది. క్రిందటిసారికి మళ్ళీ చివరి నిమిషంలో కిషన్ రెడ్డి చెప్పి ఆగమంటే ఆగడం లాంటి సంఘటనలు ఈసారి జరగకపోవచ్చు.